నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా బావ కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మా ఇద్దరికి పెళ్ళి కూడా నిశ్చయమైంది. బావతో చాలా చనువుగా ఉంటాను. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఓరల్ సెక్స్లో పాల్గొంటాను. ఓరల్ సెక్స్ అంటే నాకు చాలా ఇష్టం. దానికే తహతహలాడతాను. బావ నాతో నేరుగా సెక్స్ చేయడానికి ఎంతో ఇష్టపడతాడు, కానీ ఇంతవరకు ఒప్పుకోలేదు. ఈ మధ్యన 1-2 సార్లు అతని స్పెరం నా నోట్లో డిశ్చార్జ్ అయింది. ఆ ఇంద్రియాన్ని ఇష్టంగానే మింగేశాను. ఇంద్రియాన్ని మింగడం వల్ల గర్భం వస్తుందని నా స్నేహితురాలు చెప్పింది. అప్పటి నుండి భయంగా ఉంది. ఇంద్రియాన్ని మింగడం వల్ల నిజంగానే గర్భం వస్తుందా? ఇతరత్రా కాంప్లికేషన్లు ఉంటాయా? పెళ్ళయ్యే వరకు ఓరల్ సెక్స్ కంటిన్యూ చేయాలని ఉంది. మీరేమంటారు? ఇంద్రియం మింగడం వల్ల గర్భం రాదు, వేరే కాంప్లికేషన్ ఏమీ రావు. అంచేత దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది నోట్లో ఆ ఇంద్రియం పడితే తప్ప తృప్తి కలగదు. అసలు నోట్లో పడే అంటుంటారు అన్నమాట. ఆ పడ్డాక అది మింగుతుంటేనే ఉంటుంది. ఇంతసేపు ఇంద్రియం రుచి ఉండదు, పచ్చి ఉండదు, ఉప్పగా ఉంటుంది. దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఇంద్రియంలో సాల్ట్ ఉంటుంది, ఉప్పగా కూడా ఉంటుంది. అంచేత కానీ వాళ్ళకి ఆ క్లైమాక్స్లో ఆ కామం యొక్క తీవ్రతలో ఆ ఇంద్రియం నోట్లో పడితేనే ఎక్కలేని ఆనందం వాళ్ళకి అలా చేస్తారు. కానీ ఇప్పుడు ఇవి చేసేది ఏంటి? పెళ్లి కాకుండానే ఈ రకంగా చేయడం. పెళ్లి చేసిన బాగానే పెళ్లి చేసుకోవచ్చు, వేరే విషయం. కానీ ఆ ముందే కడుపు వస్తే లేనిపోయిన మానసిక చదువుతూ పోయి చివరికి నాకు కడుపు వచ్చింది దాన్ని వదిలించుకోవడానికి పెడితే లేకపోతే చదువు దెబ్బతింటుంది 1-2 నెలలు. చివరికి అబార్ట్ చేయించుకున్నాను, బ్లీడింగ్ లేని ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు లేనిపోయినాను. అసలు అవన్నీ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఆ తాపత్రయం వద్దు. ఆ తాపత్రయం సెక్స్లో సుఖం పొందాలి, నాకు చాలా బాగుంది, బావ ఎట్లా ఊరుకుంటున్నాడు కదా అని చేద్దాం అనుకుని ఆ బావ కూడా ఫోర్స్ ఒకవేళ నిజంగా ఫోర్స్ చేసి సెక్స్ చేస్తే కడుపు వస్తే ఇప్పుడు నోట పడేసినా సరిపోతుంది. నోట పడేసిన కడుపు రాదు, అది మంది చెబుతాను, కడుపు రాదు. కానీ నా చీమరతోని చెప్పడు, అది కూడా వద్దంటారు. బావ ఉండలేక ఫోర్స్ చేసేసి ఆ ఫోర్స్లో అమ్మాయి కామోద్రేకంలో సరే ఓకే అని చెప్పేసి రెడీ అయిపోతే సెక్స్కి, అసలు సెక్స్కి ఎటువంటి ఇది అవుతుంది. అంచేత పెళ్లి కాకుండా ఇటువంటివి చేయడం కరెక్ట్ కాదు. కానీ కొంతసార్లు తీకి సో ఈజీ, వస్తే తెలుసుకుందాంలే ఏంటి అనుకునేవాళ్ళు ఉన్నారు. లేపాలి ఇప్పుడు చాలా ఈజీ. అందులో మోడర్న్ ఏరాలో చాలా తేలిగ్గా తీసేసుకుంటున్నారు. కానీ దట్ నాట్ కరెక్ట్. లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ఆవేశంలో, ఈ భావోద్వేగాల్లో ఏం తెలియపోవచ్చు. భావావేశంలో జరిగిపోతున్నాయి, భావావేశంలో అలా ఉంటాయి. కానీ దట్ నాట్ కరెక్ట్. చదువుకోవాలంతే. తెలుసాలి ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ప్రతి వాళ్ళకి ఉంటాయి, ఎందుకుంటావు? ప్రతి వాళ్ళకి, ప్రతి అబ్బాయికి ఒక అమ్మాయికి అలాగే ఉంటాయి. ఉన్నది మనం చేస్తున్నారా? వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేము? అవకాశం ఉంది కదా అనేసి అవకాశాన్ని ఉపయోగించుకోవడం అంత కరెక్ట్ కాదు. కంట్రోల్ చేసుకోవాల్సింది, తప్పకుండా చేసుకోవాల్సిందే. ప్లెషరే కరెక్టే, సెక్స్లో ఉన్నంత ప్లెషర్ దేంట్లోనే ఉండదు. అంచేత అలా చేయొద్దు. అయితే కావాల్సినవి చెప్పేయండి మీకు. దీనివల్ల మాత్రం కడుపు రాదు, ఏ అనారోగ్యం రాదు, ఏమీ రాదు. కానీ కంట్రోల్, మనసు కంట్రోల్ చేయండి, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఏమొద్దు, చాలా పెళ్లి చేసుకోండి, అంతే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.